హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య అర్జున్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ టైం నేను లాంగ్ వీడియో పెట్టిన తర్వాత మీరు ఇచ్చిన సపోర్ట్ అంతో ఇంతో కాదండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఈ వీడియో నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుందో అనే ఈ వీడియో అనమాట. సో అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా మార్నింగ్ లేవడంతో కొంచెం లేట్ అయిపోయింది. సో రైస్తో పాటు కర్రీ ఇంకా ప్రిపేర్ చేస్తే లేట్ అవుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకా నేను పలావ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి, సో ఇంకా ఇక్కడ నేను ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ ఇంకా పీల్ చేసేస్తున్నాను. సో ఇంకా నేను ఆనియన్స్, ఆలు, బీన్స్, బఠానీ ఇంకా క్యారెట్తోని సింపుల్గా పలావ్ చేద్దామని చెప్పి ఇంకా నేను కట్ చేస్తున్నాను అనమాట. పెళ్ళికి ముందు ఒక ఎత్తు, పెళ్ళి తర్వాత ఒక ఎత్తు అని ఊరికే అనలేదండి పెద్దలు. ఆ విషయానికి వచ్చేస్తే అసలు మనము కిచెన్లకు కూడా వెళ్ళని మనుషులము. ఒక్కసారి పెళ్ళి అయ్యిందంటే చాలు ఆ రెస్పాన్సిబిలిటీసే మనం చేంజ్ చేస్తాయి కదండి. మన పర్సనాలిటీ, మన మెంటల్ బిహేవియర్ ఏదైనా సరే అండి, ఆ ప్రెజర్ని తట్టుకునే అంత స్ట్రాంగ్ చేస్తాయి కదండి. అమ్మ అయితే కానీ అమ్మ విలువ తెలిసి రాదు, తండ్రి అయితే కానీ తండ్రి విలువ తెలిసి రాదు అని చెప్పి ఊరికే అనలేదండి పెద్దలు. నిజంగా మా చిన్నోడు వచ్చినాక నా రెస్పాన్సిబిలిటీస్ వల్లనే అండి నాకు చాలా మా అమ్మ విలువ తెలిసి వచ్చింది. అలాంటిది నార్మల్గా ఇంట్లో ఎవరైనా సరే అండి, ఇప్పుడు మనము ఒక రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కంప్లీట్ చేసుకొని పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కోడలనైనా వాళ్ళ అత్తలనైనా, కొంతమంది వాళ్ళ అమ్మలనైనా, వాళ్ళ పిన్నిలనైనా, వాళ్ళ ఆంటీలనైనా, వాళ్ళ అక్కలనైనా, ఎవరిని వాళ్ళ వదినలైనా సరే తీసి పాడేయకండి. ఇంట్లో పని ఊరికే అయిపోదండి. పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా పని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో మీరు అలా తీసి పాడేయకుండా, ఓకే ఈరోజు ఈ పని చేసావా కొంచెం అప్రిసియేషన్ చేస్తే తనకంటూ ఓకే నేను చేసినందుకు నాకు ఇదొకటి ప్రైజ్ వీళ్ళు చేస్తున్నారు, పొగుడుతున్నారు అని కాకుండా తను ఎంకరేజ్మెంట్ లాగా తీసుకుంటుంది. అలసిపోయినా సరే అలసిపోయే తనకు తెలియకుండా అయిపోతుంది. ఇంకా ఇక్కడ మార్నింగ్ అయిపోయింది, 7 అవుతుంది, ఆల్రెడీ 7:20 అవుతుంది. ఇంకా స్టవ్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందాము. సో ఇంక ఇక్కడ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందామండి. ఇంకా ఇక్కడ ఇంకా మా చిన్నోడు లేవ్వలేదు, మా చిన్నోడు లేపాలి, వాడికి ఫ్రెష్ అప్ చేపియాలి, ఇవన్నీ ఇంకా ఇక్కడ నేను ఇంకా ఆనియన్ వేగేసింది, ఇంకా బఠానీ వేసేసాను. ఇంకా దాంతోపాటు ఇంక ఇక్కడ మనం ఆల్రెడీ కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, పొటాటో కూడా వేసేసుకుందాము. సో ఇది నార్మల్గా కుక్కర్లో పెడితేనే చాలా తొందరగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట పలావ్ అనేది. 5 మినిట్స్లో అయిపోతుందండి. అదే నార్మల్గా కుక్కర్లో కాకుండా వేరే దాంట్లో పెట్టి వండితే ఇంకా అలా తొందరగా కుక్ అవ్వదు, ప్లస్ ఇంకా మెత్తగా అయిపోతుంది, మనం ఊక చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట. ఇక్కడ రైస్ ఇంకా వాష్ చేసేసుకొని బాస్మతి రైస్ తీసుకున్నానండి. నార్మల్గా పలావ్కి అయితే బాస్మతి రైస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కలిపేసి నేను ఇక్కడ మీతో మాట్లాడుతూ ఇక్కడ నేను ఉప్పు కారం వేయడం మర్చిపోయానండి. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి లైఫ్లో ఇలా హడావిడిగా అమ్మో ఈ పని ఉంది అనే ఈ టెన్షన్కే చాలా వరకు మర్చిపోతాం కదండి. చాలామంది ఇంట్లో అయ్యే విషయాలు ఇవన్నీ. ఇంకా ఇక్కడ నేను వాటర్ పోసేసి కలిపేసి ఇంకా విజిల్ పెట్టేయడమే. ఇంకా విజిల్ పెట్టేసుకొని ఇంకా మా చిన్నోని లేపడానికి వెళ్ళిపోదాం పదండి. అజ్జు చూడు గుడ్ మార్నింగ్ అజ్జు. లేనన్నా సన్న వచ్చింది. ప్లీజ్ ప్లీజ్ రియాన్షు స్కూల్లో డ్యాన్స్ చేస్తుందంట కదా, నువ్వు కూడా చేయాలి. కమ్ 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 లెట్స్ గో అర్జున్. సరే దా ఇప్పిస్తుందా, లే షాప్ పోదాం. లేనన్నా హాయ్ చెప్పు, ఫోన్కి చెప్పు. హాయ్ గాయ్స్ చెప్పు నాన్న. హాయ్ గాయ్స్
చెయ్యి ఊపుకుంటున్నానా? హాయ్ గాయ్స్ చెప్పు. ఓకే లేనా ఇక లేదమ్మా. ఇంకా నేను మా చిన్నోడిని లేపి ఇంకా ఇంట్లో పని చేసేసుకున్నాను, మొత్తం ఇంట్లో పని చేసేసుకున్నాను. ఇంకా విజిల్ తీసేసాను అనమాట. సో ప్రెషర్ మొత్తం పోయేదాకా వెయిట్ చేసే తీయండి. వా ఏముంది కదండి, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్ ఉంది. ఈ ఒక కలర్ ఆ టెక్స్చర్తోనే అర్థమైపోయింది కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో పలావ్ అనేది. ఇంకా మా ఆయనకి మాత్రం బిర్యానీ కన్నా పలావ్‌లో చాలా ఇష్టమండి. ఎక్కువ నేను పలావ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. ఇంకా మా చిన్నోడు కూడా తినేంతలా ఉందండి తెలుసా. ఉప్పు, కారాలు కూడా కరెక్ట్ సరిపోయినాయి. ఇంక ఇక్కడ చూడండి అసలు ఏమన్నా అడుగంటిందా, ఎంత పర్ఫెక్ట్ కుక్ అయింది. ఇంకా ఇక్కడ నేను రైస్ చల్లారబెట్టేస్తున్నాను అనమాట. అలాగే రైస్ వేడివేడిగా పెట్టేసామనుకో గోవిందా ఇంగా. నార్మల్‌గా టిఫిన్‌లో పెట్టేసినాక మధ్యాహ్నం తిందామని చెప్పి ఓపెన్ చేసేసరికి అది ఖరాబ్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఇక్కడ జీడిపప్పు వచ్చింది, ఇంకా జీడిపప్పు వేసేసాను అందులోనే. ఇది చల్లారేలోపు ఇక్కడ మనము మా చిన్నోడికి ఇంకా నేను యాపిల్ కట్ చేసి పెట్టేస్తా, అది ఎట్లన్నా ఆటోమేటిక్గా చల్లారిపోతుంది. ఇంకా మా చిన్నోడికి హాఫ్ డేనే కాబట్టి డైలీ ఎట్లైనా హాఫ్ డే మా వాడు చదివేదే నర్సరీ కాబట్టి ఇంకా మ్యాక్స్ నేను ఫుడ్ పెట్టను, రైస్ పెట్టను. కోసుకుందండి. పెళ్ళైన కొత్తలో కోసుకుంటే అమ్మ అయ్యో అనేదాన్ని, అలాంటిది ఇప్పుడు కోసుకుంటే ఏం కాదులే తగ్గిపోతుందిలే అనే కాడకి వచ్చేసింది నా స్టేట్ ఆఫ్ మైండ్ అనేది. ఇంకా ఇక్కడ నేను మా చిన్నోడికి స్నాక్స్ పెడతాను మ్యాక్స్. ఇంకా మా ఆయన చూడండి ఇక్కడ హార్ట్ సింబల్ పెడుతున్నారు. ఇంకా ఇక్కడ నేను ఇంకా స్నాక్స్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తా. ఇంకా నేను ఇక్కడ ఒక పని చేస్తుంటే ఇంకా మా ఆయన సేమ్ ఇంకా నేను ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటున్నా కదా ఇంకా లేట్ అవుతుందేమో అని చెప్పి మా ఆయన ఏదో ఒక దాంట్లో నాకు హెల్ప్ఫుల్ ఎప్పుడూ ఉంటాడండి. ఏ విషయంలో అయినా సరే, హెల్త్ విషయంలో నన్ను చూసుకోవడం అయినా, నార్మల్గా వర్క్ పరంగా అయినా సరే, మా చిన్నోడిని టేక్ కేర్ చేయడంలో అయినా సరే నేను చాలా లక్కీ అండి. అంత క్యూట్ కదండి. హస్బెండ్ సపోర్ట్ లేనిది ఏ ఏ ఆడపిల్ల లైఫ్ కూడా బాగుండదు. ఇక్కడ చూడండి ఇంకా మా ఆయన పూజ చేసేసి రెడీ అయిపోయి టిఫిన్ చేసుకొని ఇంకా మా బాయ్ చిన్నోడు బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ టాస్క్ స్టార్ట్ అయింది. ఇంకా మా చిన్నోడు తినిపించడం పెద్ద టాస్క్. ముందు తిని చెప్పు. సూపర్. వాడు తినేది కొంచెమే అయినా కానీ బాగుంటుందా సూపర్ అమ్మ ఇవి అంటూనే ఉంటాడనమాట. కొత్తగా ఏమన్నా వాడికి చేసి పెడితే ఇంకా ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాం అనమాట స్కూల్కి. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకెన్నెన్నో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ నాన్న.